So I want to thank God that I could be a part of this worship today. ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో భాగంగా ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. So Jesus is good. All the time. He is always good. He has been so good to me, so I can say Jesus is good at all times. యేసు ప్రభు వారు ఎంతో మంచివారు అన్ని వేళలలో. After 2006 April 23, today I was welcomed in a different way. మరి 2006 సంవత్సరం ఏప్రిల్ నెల 23వ తారీఖు తర్వాత It was on April 23, 2006 I got married. ఏప్రిల్ 23వ తారీఖున నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. I married my loving wife Betsy, and that day when there was a reception, me and my wife, we were walking down and they were spraying this white spray. నా రోజున నా పెళ్లి రోజు ఏం జరిగిందంటే నేను నా భార్య వస్తూ ఉన్నా, నా భార్య నేను వస్తున్నప్పుడు ఇప్పుడు చూసారండి చింపా చూసారా, And it fell all over us. And I don't know what was that. I was thinking, man, I am in my wedding suit and coming, and this fellow here is making me white everywhere, soapy. మరి నేనేమో నా పెళ్లి కోట్లు వేసుకున్నాను, నా మీద అంతా పూసేశారు, ఏంటిదని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉన్నా. But later I understood that soap will remain for some time and then it will go away. కొద్ది సమయం తర్వాత So today when there was a welcome, everybody was panicking. I didn't panic. మరి ఇక్కడ మరి స్వాగతం చెప్పినప్పుడు అది చేసినప్పుడు అందరూ కూడా I భయపడుతున్నారు. thank God for the lovely wife and daughter God has given me. దేవుడు నాకు ఇచ్చినటువంటి అందమైనటువంటి కూతురు భార్యని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. And this day I just want to take your attention to one of a Bible passage, very known passage in the book of బైబిల్ గ్రంథంలో మనకి అందరికీ బాగా తెలిసినటువంటి ఒక వాక్యంలోని మిమ్మల్ని అందరినీ కూడా తీసుకురావాలనుకుంటున్నాను. Why should I ask this way? Yes. Where did I come from? నేను ఎక్కడి నుంచి వచ్చాను? Why am I here? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? Where am I going? ఎక్కడికి వెళ్తున్నాను? బాబు నేను యాభై నుంచి వచ్చినాను, అది అడగలేదు. మీరు అందరికీ తెలుసు నేను బెంగళూరు నుంచి వచ్చినాను, లేకపోతే తమిళనాడు నుంచి వచ్చినాను తెలుసు. కానీ ఈ క్వశ్చన్ కామన్ క్వశ్చన్. బెంగళూరు నుంచి వచ్చినావు, లేకుండా హైదరాబాద్ నుంచి వచ్చినారు, అది కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మీరు అనుకోవచ్చు బెంగళూరు నుంచి వచ్చారు కదా, తమిళనాడు నుంచి వచ్చారు, అది అంత సహజంగా అడిగే ప్రశ్న. అయితే నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? Where did I come from? How did I come to the world? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఈ భూలోకంలో నేను ఎలా వచ్చాను? Why am I in this world? ఎందుకని ఈ లోకంలో నేను ఉన్నాను? What am I going to do? What should I do? నేను ఈ లోకంలో ఏం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను, And what will happen to me? నాకు ఏం జరగబోతుంది? These are some of the common questions. ఇవి సహజంగా మనుషులు వేసుకునే. So in a short way, I just want to bring you a message from the Word of God, just from one Bible verse. మరి నేను ఒక బైబిల్ వాక్యం నుంచి మీకు దేవుని వర్తమానాన్ని తెలియజేస్తాను. Everybody likes Christmas. How many of you like Christmas? మరి మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతమందికి ఇష్టం ఈ బైబిల్. For different reasons, we like Christmas. మరి అనేక సందర్భాలు కావచ్చు. What we get in Christmas, we get new clothes. మరి క్రిస్మస్ వచ్చిందంటే మనకి కొత్త బట్టలు You వస్తాయి, get more pocket money. డబ్బులు ఎక్కువ ఇస్తారు తల్లిదండ్రులు. You buy crackers and put crackers. మరి క్రాకర్స్ మందులు You have nice good food at home. They cook nice food and give you. మరి చక్కనైనటువంటి భోజనం తయారు చేసి Sometimes you get secret gifts, you get Christmas gifts. కొన్నిసార్లు నీకు క్రిస్మస్ గిఫ్ట్ వస్తూ ఉంటుంది. And everybody wants to have something new on Christmas. I mean, if there is a Christmas party, you would like to wear a new clothes. మరి అందరికీ కూడా క్రిస్మస్ వచ్చిందంటే ఏదో కొత్తది వేసుకోవాలని చెప్పేసి ఆశపడుతూ ఉంటాం. In the year 1995, మరి 1995వ సంవత్సరంలో I am from a village. I have gone to Spicer. నేను ఒక చిన్న కుగ్రామం నుంచి స్పైసర్ కళాశాలకు వెళ్ళాను. Never in my life I wore jeans pant. నా యొక్క బ్రతుకులు అసలు ఎప్పుడు కూడా జీన్స్ ప్యాంట్ అనేది వేసుకోలేదు. And people used to say t-shirt. I never wore that t-shirt. మరి ప్రజలు చెప్తూ ఉండేవారు టీ షర్ట్ అంటూ ఉండేవారు, కానీ నేను ఎప్పుడు కూడా I'm 18 years old, never wore a jeans pant and t-shirt. నేను 18 సంవత్సరాలు ఎప్పుడు కూడా జీన్స్ ప్యాంట్ కానీ టీ షర్ట్ కానీ వేసుకోలేదు. Spicer, we have a Christmas program. మరి స్పైసర్ కళాశాలలో క్రిస్మస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. Before everybody could go from the semester exam holiday, they have a special day where they have a wonderful program for Christmas. మరి
తీసుకెళ్ళాను. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన చెప్పేసి ఆయన జీప్ ప్యాంట్ వేసుకుని We went to the main street. అక్కడ ఉన్నటువంటి మెయిన్ స్ట్రీట్కి వెళ్ళాం మేము. అక్కడ పోతే అక్కడికి వెళ్తే I'm speaking Telugu, speaking English. ఓకే బాగుంది. అక్కడ ఈ కూరగాయలు ఉంది కదా, కూరగాయ వెజిటేబుల్స్ అట్లా జీన్స్ ప్యాంట్ ఉంది. వెజిటేబుల్స్ లైక్ దట్ దేర్ ఆర్ జీన్స్ ప్యాంట్స్ Everywhere just like vegetables they put the jeans pant and t-shirt. I never seen that. ప్రతి దిక్కున కూడా కూరగాయలు పెట్టినట్టుగా జీన్స్ ప్యాంట్లు టీ-షర్ట్లు I went to one of the shop and took one jeans pant. నేను వెళ్ళాను, ఒక షాప్ దగ్గర ఒక జీన్స్ ప్యాంట్ తీసుకున్నాను. I don't know which one to choose. So much. ఏదో కోతలు చాలా ఉన్నాయి ఇక్కడ. Then maybe should I go for a black one or maybe white one? Or some jeans are dirty color. Color is something like that. కొన్నిసార్లు చూసినారు, అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను, కొన్ని జీన్స్ ప్యాంట్లు చూస్తే మురికి బట్టలు. I saw one jeans pant, no? Nice one, tore here, a big opening in it. కొత్త జీన్స్ ప్యాంట్ ఏం చేశారంటే కొత్తది కానీ ఇక్కడ చిప్పేసుకున్నారు. And jeans pant torn here. మరి ఎక్కడ That's the fashion. అది ఆ రోజుల్లో ఫ్యాషన్. I love God and I'm going to be a pastor. I cannot wear those jeans pants. నేను దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాను, నేను పాస్టర్ So కావాలి. when I be careful, so finally I found one jeans pant. It was very nice, tight on top, tight on here, and few pockets here. Nice jeans everywhere. Jeep. I thought I should take that. మరి నేను పాస్టర్ కదా, ఇక్కడ జిప్ ఉంది, ఇక్కడ జిప్ ఉంది, ఇక్కడ జిప్ ఉంది, నైస్ చాలా బాగుంది ఇక్కడ, అది నేను కొనుక్కోవాలనుకున్నాను, కొనేసి. Very nice, tight and very good. So many pockets everywhere. చాలా బాగుంది, ఇక్కడ ఒకటి ఉన్నది. And I went for a t-shirt, white t-shirt. You know that time a superstar in Tamil Nadu, he wore a t-shirt. In that t-shirt there was a tick. అప్పుడు చూసినట్లయితే తమిళనాడులో ఒక సూపర్ స్టార్ వేసుకుంటూ ఉండేవారు. దాని మీద టిక్ మార్క్ ఉండేది ఇలా. Every boy and every girl when they wear a t-shirt, they just look for the cinema heroes. Whatever they put, they buy and put. మరి ప్రతి బాలుడు ప్రతి బాలిక కూడా సినిమాల్లో ఏం వేసుకుంటారో అవి కొనుక్కుని మనం వేసుకుంటూ ఉంటాం. Oh, I am a pastor. I am studying for a pastor, but yet I have little heart for the world. మరి నేను పాస్టర్ గా తప్పిపోతున్నాను, తప్పి చెందుతున్నాను కానీ లోకం వైపు పరిగెడుతూ ఉన్నాను. I cannot pretend as if I am holy because I am me. I myself, I know. I want a t-shirt. I took a t-shirt. మరి నేను పైకి పాస్టర్ గా నడిపించలేను, ఎందుకంటే లోకం నాలో ఉంది, అందుకే నేను లోకం వైపు నేను పరిగెత్తాను. Usually, whenever I get a new dress, I wear that one for the church first. మరి సాధారణంగా నేను ఏం చేసుకుంటానంటే కొత్త బట్టలు తీసుకున్నప్పుడల్లా మొదటిగా చర్చికి వేసుకుంటాను. Or some spiritual meeting. మరి Spiritual meeting. ఆత్మీయ ఆరాధనకి నేను వేసుకుంటూ ఉంటాను. So what I did, I came to my hostel, I took a nice bath. It's good to take bath before wearing clothes. మరి హాస్టల్కి వచ్చాను, పిల్లలు మీరు నేర్చుకోవాలి, కొత్త బట్టలు వేసుకునే ముందు స్నానం చేయాలి. స్నానం So చేసి I took bath and put the jeans pant, t-shirt. I was living in a big dormitory, and my friend from Mizoram, looking like an American, he was beside me. He was helping me to wear and everything. He was telling me, "You are looking good." నా పక్కన ఉన్నటువంటి నా స్నేహితుడు అమెరికాలో ఉన్నాడు, అమెరికా ఉన్నాడు, ఆయన ప్యాంట్ వేసుకోవడానికి అందరూ కూడా చాలా బాగుంది అన్నారు. Right after I wore the pants and the t-shirt, he was staring at me up and down. నేను వేసుకున్న తర్వాత ప్యాంటు టీ షర్ట్ వేసుకున్న తర్వాత నన్ను పైనుంచి కిందకి చూస్తూ ఉన్నాడు. I thought this fellow is jealous of me నేను అనుకున్నాను నా బట్టలు చూసి స్వార్థంతో ఉన్నాడు అనుకున్నాను. because I'm looking handsome than him. నేను ఎందుకంటే ఆయన కంటే నేను అందంగా కనిపిస్తున్నాను. My facial features are good looking than his flat note. మరి ఈయనకు ఉన్నటువంటి తప్పుడు నోసు, తప్పుడు So I thought this guy is jealous of me, so I didn't bother him. నేను అనుకున్నాను నా గురించి స్వార్థం ఫుల్ చేసింది అని చెప్పేసి అనుకున్నాను. ఆయన లెక్క చేయలేదు. So evening time I wore the jeans pant and t-shirt and started walking towards the cafeteria. సాయంత్రం అయ్యేసరికి నేను జీన్స్ ప్యాంట్ టీ-షర్ట్ వేసుకుని క్యాఫ్టీరియా కిచెన్ వైపు పరిగెత్తాను. Because I wore the new pant and new shirt, my style of walking also was new. మరి నేను కొత్త బట్టలు వేసుకున్నాను కాబట్టి, జీన్స్ ప్యాంట్ టీ-షర్ట్ వేసుకున్నాను కాబట్టి నాకు కూడా కొత్తగా అయిపోయింది. I was very stylily walking. నేను చాలా గొప్పగా స్టైల్ గా నడుస్తూ ఉన్నాను. When I came out of my room, boys were looking at me up and down. నేను నా రూమ్ నుంచి బయటకు వచ్చానంటే పెద్దలందరూ కూడా నన్ను పైనుంచి కింద చూస్తాను. Yeah, because of the new pant and shirt, they are looking at me. I was thinking. నేను అనుకుంటున్నాను నేను వేసుకున్నటువంటి జీన్స్ ప్యాంట్ బట్టి There was a small bridge. Usually some boys used to stand on the bridge, crossing that one. Boys were looking at me. Hey man, Superman, Superman. They were telling me super. అక్కడ బాయ్స్ కూర్చున్నారు, వాళ్ళందరూ అంటున్నారు, నేను వాళ్ళ మధ్యలో చిన్నప్పుడు పల్లి పట్టు వేసుకున్నాను. Usually I'm a boy. When boys are looking, I walk some more. When girls are looking, I make some more style and walk. బాగా
biggest war and temptation is crossing the girls' hostel. అక్కడ మాకు వచ్చేటటువంటి పెద్ద శోధన ఏంటంటే ఆ గర్ల్స్ హాస్టల్ ముందు నుంచి నడవాలంటే పెద్ద I'm telling you, I wore a jeans pant for Christmas. నేను చెప్తున్నాను, The story of a jeans pant and a t-shirt. నేను క్రిస్మస్ కోసం జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ చేసుకున్నాను. So walking there, meeting the girls were looking from top and they were looking at me. Everybody. అక్కడ ఆ గర్ల్స్ హాస్టల్ వైపు వెళ్తుంటే అక్కడ కూర్చున్న గర్ల్స్ అందరూ కూడా నన్ను ఇట్లా I was so happy. At least there was someone else to look at me. చాలా సంతోషపడ్డాను. I was so happy. Some girls are looking at me. నన్ను కొంతమంది అమ్మాయిలు చూస్తున్నారు కాబట్టి నేను చాలా సంతోషపడ్డాను. One time I went, instead of asking the girl, do you like me? I asked the girl, I like you. నేను ఆ దగ్గరికి వెళ్ళి నేను నీకు ఇష్టమేనా ఆమె మానేసి నువ్వు నాకు ఇష్టమేనా అని అడిగాను. I'm very poor in approaching the girls. మరి పిల్లల దగ్గరికి వెళ్ళి These మాట్లాడాను. girls are looking at me. I was thinking maybe I'm looking handsome. ఆ పిల్లల నుంచి అక్కడ ఉండి నన్ను చూస్తూ ఉన్నారు. నేను అనుకుంటున్నాను నేను చాలా అందంగా Eating ఉన్నాను. places, the fellows, girls and boys who were serving the food, they were looking at me different. మరి అక్కడ అన్నం వడ్డించేటటువంటి కిచెన్ లో అన్నం వడ్డించేవారు కూడా నన్ను తేడాగా చూస్తూ ఉన్నారు. Now I got a doubt. అప్పుడు నాకు చిన్న ప్రశ్న వచ్చింది. Why everybody is staring at me? నేను అనుకున్నాను ఎందుకని నన్ను అందరూ చూస్తున్నారు. There are many wearing jeans and t-shirt. Why they are not looking at them and me only looking everybody? చాలా మంది జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకున్నారు. వాళ్ళందరూ All the while my close friend from Mizoram looking like an American was beside me. He never opened his mouth. మరి ఇంత జరుగుతున్నా కానీ నా యొక్క ప్రియ స్నేహితుడు అమెరికాలో కనిపించేవాడు నా పక్కన ఉన్నా కానీ నాకేం చెప్పలేదు. I did ask him, what's wrong with you, man? Why everybody is looking at me? నేను అడగలేదు ఏమైంది నాకేమైంది నన్ను అందరూ చూస్తున్నాను ఏం జరిగిందని నేను అడగలేదు. I asked him. నేను అడిగాను. And he said, nothing man, you're okay, nothing man, you're okay. నేను అడిగాను ఏమైంది అందరూ నన్ను తేడాగా చూస్తున్నారు ఏమైందంటే ఏం జరగలేదు బాబు ఏం జరగలేదు The అన్నారు. food they went to the table, sat and ate and everybody looking at me. అక్కడికి వెళ్ళాను కూర్చున్నాను ఫోన్ చేస్తున్నాను అందరూ నన్ను చూస్తున్నారు. I got very shy. నేను చాలా సిగ్గుపోయాను. Came back to my hostel, everybody was looking at me. మళ్ళా హాస్టల్ తిరిగి వచ్చాను మళ్ళీ అందరూ నన్ను చూస్తున్నారు. There's a big question, what's wrong with me? అక్కడ నాకు ఒక ప్రశ్న వచ్చింది అసలు నాలో తేడా ఏంటి. And I asked my friend, tell me the truth, man, what's wrong with me? And he said, you're wearing a girl's jeans. నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. ఏమిరా ఏం జరిగింది చెప్పాలంటే అప్పుడు అన్నాడు కదా అమ్మాయిలు వేసుకునే జీన్స్ ప్యాంట్ వేసుకున్నారని అన్నాడు. I was wearing a girl's jeans and a girl's t-shirt. మేమేం చేస్తున్నానంటే అమ్మాయిలు వేసుకునే జీన్స్ ప్యాంట్ వేసుకుని అమ్మాయిలు వేసుకునే టీ షర్ట్ వేసుకున్నాను. That was the first time in my life I wore a jeans and that was the last time to wear a jeans like that. అదే మొదటిసారి అదే ఆఖరిసారి నా జీవితంలో జీన్స్ ప్యాంట్ వేసుకోవాలి. That was Christmas festival and celebration. అప్పుడు క్రిస్మస్ జరిగింది. అప్పుడు జరిగినటువంటి So Christmas is not only just having party and cooking and everything, not only just that. మరి క్రిస్మస్ అనగా ఏదో గొప్ప పార్టీ చేసుకోవడం వండుకోవడం తినడం అలంకరించుకోవడమే కాదు. It's a good spirit. I was thinking, sitting and looking up here. Did you girls look up there? మరి ఇక్కడ కూర్చుని నేను పైకి చూస్తాను. పైకి చూసారా? I was wondering how did these guys climb so high and decorate those places? మరి నేను అసలు ఎట్లాగా ఈ పైకి ఎక్కి అవన్నీ ఎట్లా కట్టారని నేను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. I know the bravest people are in Kadapa. నాకు తెలుసు కడపలో మంచి ధైర్యవంతులు ఉన్నారని నాకు బాగా తెలుసు. But climbing is good. I want to appreciate it. మరి పైకి ఎక్కడం మంచి. But Christmas is not only just decoration. మరి ఒకటి తెలుసుకోండి క్రిస్మస్ అనగా కేవలం అలంకరించడమే. Christmas is the time to ask, why did Jesus come to this world? క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించుకోవడం. Living such a beautiful mansion, why should he come down? పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి ఎందుకు దిగి వచ్చారు? Jesus came to claim his family back. మరి యేసు ప్రభువు వారు తన కుటుంబాన్ని వెనక్కి తీసుకువెళ్ళడానికి వచ్చారు.
ఇది గార్డెన్ అనుకోండి. If this is a piece of cloth, but I am giving an example, just think as it is as God. This is God, okay? This ఇది దేవుడు అనుకుందాం. Thank you. So, చాలా మంచిది. దేవుడు in the beginning, ఆదియందు God created the heavens and the earth. దేవుడు భూమి I ఆకాశములను want to explain Christmas why Jesus came. మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను క్రిస్మస్ The world was very dark and Jesus said, God said, let there be light. There was light. మరి దేవుడు అన్నారు ఆదియందు వెలుగు కలుగుగాక అన్నారు, వెలుగు వచ్చింది. And second day God said, divide the earth and the land, and there was skies. మరి దేవుడు అన్నారు ఆకాశాన్ని భూమిని అన్ని నేలను And సృష్టించారు. third day God's word says he created all the trees, plants and the flowers and fruits and everything. మరి మూడవ రోజు చూసినట్లయితే మొక్కలు చెట్లు అన్ని మనకు కావాల్సినటువంటి Fourth day God's word said God created sun, moon, stars, everything. మరి నాలుగవ రోజున దేవుడు సూర్యచంద్రాలను చేశాడు. Fifth day God created the birds on the air and the fish on the sea. మరి ఐదవ రోజున దేవుడు ఏం చేశాడంటే ఆకాశంలో ఎగిరే పక్షులు Sixth day God created all the animals. మరి ఆరవ రోజున దేవుడు మరి జంతువులన్నింటినీ చేశాడు. And then God said we should make a man. మరి దేవుడు ఏం చేశాడంటే Everything, all in 6 days he created everything. Everything was created by God. మరి అన్ని కూడా ఆ రోజులో దేవుడు ఏం చేశాడు. ఆ రోజుల్లో Who is this? ఎవరిది Everybody, who is this? ఎవరిది God. దేవుడు. So God created everything. మరి దేవుడు సమస్తాన్ని చేశాడు. And to rule everything, God wants to make a man. మరి దీని అంతరించి ప్రకటించడానికి ఒక మనుషుని సృష్టించాడు. And God wants to make the man in his own image. దేవుడు మనిషిని తన స్వరూపమందు In చేశాడు. his likeness. ఆయన యొక్క స్వరూపమందు చేశాడు. Image means nose, ears, hands, leg, everything, just like God. మరి దేవుని యొక్క స్వరూపం అంటే తన యొక్క ముఖము, చెవులు, ముక్కు, నోరు, చేతులు అన్ని కూడా Likeness means the characters and everything in him. The goodness. ఆయనలో ఉన్నటువంటిది ఆయన అంటే ఏమనగా ఆయనలో ఉన్నటువంటి ప్రతి మంచి అలవాటు. So God made man దేవుడు మనుషుని చేశాడు, just like him. ఆయనలాగే చేశాడు. Okay, this is God. This is man. ఈయన మా దేవుడు, ఈయన మనిషి. Now, this man has got only one head ఈ మనిషికి ఒక తల మాత్రమే ఉంది, and one nice nose. ఒక మంచి ముక్కు ఉంది. He is not having a big nose పెద్ద ముక్కేమీ లేదు, and nice nose. మంచి నోరు ఉన్నది. And look at his stomach is good. మరి అతని పొట్ట కూడా చాలా బాగుంది, It's not big. చాలా పెద్దగా ఉండేది. He's got only 2 hands and 2 legs. ఆయనకి 2 చేతులు 2 కాళ్ళు. God's word says that in his likeness God created man. మరి దేవుడి యొక్క స్వరూపమందు దేవుడు మనుషులు చేశాడు. వాక్యం So like man, God is like man. దేవుడు మనుషులాగే ఉన్నాడు, But man is not God. కానీ మనిషి దేవుడు కాదు. అట్లంటే ఇప్పుడు God created everything. అట్లే మనం చూసినట్లయితే దేవుడు సమస్తాన్ని చేశాడు. Who created the trees? Who created the sun, moon and stars? God created everything and God created man. దేవుడు సమస్తాన్ని చేసి దేవుడు ఒక మనిషిని చేశాడు. And in the image of God, God created a man. మరి దేవుడు స్వరూపమందు మనిషిని So చేశాడు. God and man, they were so happy in the beginning in the Garden of Eden. మరి ఏదైనా తోటలో దేవుడు మనుషులు కూడా చాలా సంతోషంగా. And he was very lonely, because he's lonely. God said he must give a partner. మరి చాలా ఒంటరిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అనుకున్నాడు ఒక మంచి. So God's word said he was sleeping. అరే ఎట్లా నాకు నిద్రపోతావు? How you sleep? Okay, he was sleeping and God's word said he took one of the rib and made a beautiful woman. And God made a nice woman. మరి దేవుడు మంచి స్త్రీని తయారు చేశాడు. Because everybody must have a partner. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక పార్ట్నర్ ఉండాలి. You cannot say I'll be single all my life. నేను ఒంటరిగా జీవిస్తాను. That is not the plan of God. అది దేవుని యొక్క ఉద్దేశం. God's plan is you need a helper. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నీకు ఒక And that's why God made the man to sleep and took a rib and she came from he. మరి ఈ యొక్క స్త్రీ ఆయన నుంచి వచ్చింది మనుషులు. So every Adam will have a madam. Every Adam will have a madam. ప్రతి ఒక్క ఆదాముకి ఒక మేడం గారు ఉంటారు. Every she will have a he.
దృష్టి ఉండాలి. It is inseparable. We are together. ఇది విడదీయరానటువంటి బంధము. Okay, so like God created man. మరి దేవుడు మనుషుని చేశాడు. They were so happy. చాలా సంతోషంగా All of a sudden there came devil. అక్కడ ఏం జరిగిందంటే ఒక దెయ్యం వచ్చింది అక్కడికి. ఒక దెయ్యం వచ్చింది అక్కడ. Sin came into the world. పాపం అనేది ఈ లోకంలో What వచ్చింది. was sin? Sin is disobeying God. పాపం